కృపాభరితుడవైన మా యేసు ప్రభువా, లోకరక్షకుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమపరుస్తున్నాను. మీరు మాకు చాలిన దేవుడవు, మా జీవితములకు సరిపోయిన వాడివి. ఏమిచ్చి మీ రుణమును మేము తీర్చుకొనగలము? ప్రభువా, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. దయచేసి మీరు కృప చూపెట్టండి ప్రభువా. మా తండ్రి, మీ నమ్మకత్వమును బట్టే మేము ఇంకా భూమి మీద సజీవులుగా జీవిస్తూ ఉన్నాం. దయచేసి మా దేశమును, మా దేశ నాయకులను, అధికారులను నా తండ్రి మీరు దీవించండి. వారిలో మీ ప్రేమను ఉంచండి. ప్రజలందరినీ సమభావనగా చూడటానికి, ప్రజలందరిపైన సమ ఉద్దేశాన్ని కలిగి ఉండటానికి దయచేసి మా నాయకులపైన మీ ప్రేమను కుమ్మరించండి ప్రభువా. మీరే మహిమ పొందుకొనమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 28వ తారీఖు 2025 శనివారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. అతడు నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించాను. ఇదియు కాక మందిరము ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటి మీదికి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించాను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసుల పని చేయించి స్తంభముల పై భాగమున దాన్ని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించాను. ఆ 2 స్తంభములను దేవాలయం ఎదుట కుడి తట్టున ఒకటియు ఎడమ తట్టున ఒకటియు నిలవబెట్టించి, కుడి తట్టు దానికి యాకీను అనియు ఎడమ తట్టు దానికి బోయజు అనియు పేర్లు పెట్టెను. ప్రియులారా, ఇప్పుడు 3వ అధ్యాయము ఆఖరి వచనం 17వ వచనం వరకు చదివాను. 14వ వచనంలో అతడు నీలి నూలుతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించాడు అని వాక్యము సెలవిస్తుంది. నీలి నూలు అనేటటువంటిది నిర్గమాకాండం 26:1వ వచనంలో దుస్తులు కుట్టుటకు పూజా కార్యక్రమములలో ఉపయోగించేటటువంటి వారు. యాజకుల వస్త్రములు, మందిరపు తెరలు తయారు చేయించాలని దేవుని ఆజ్ఞ ఉండేది. నిర్గమాకాండం 26వ అధ్యాయం 1వ వచనం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయాలి. నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారు పని అయిన కెరూబుల గల వాటిగా చేయవలెను. ప్రతి తెర పొడవు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ప్రియులారా, ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. 5 తెరలను ఒక దానితో ఒకటి కూర్చాలి. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చాలి. తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేయవలెను. 2వ కూర్పు నందలి వెలుపల తెర చివరను అట్లు చేయవలెను. ప్రియులరా,
గమనించవలసిన విషయం. మనము 2వ దినవృత్తాంతాల గ్రంథంలో చెప్పబడిన రీతిగా వాక్యము సెలవిస్తుంది. ఆ యొక్క నీలి నూలు, ఎర్ర నూలు, సన్ననారపు నూలు, ఈ రీతిగా ఊదారంగు నూలు అని చెప్పబడింది. ఈ విషయాన్ని తెరలకు ఉపయోగించేవారు. ప్రభుల వారు ఆజ్ఞాపించినట్టుగా నిర్గమకాండం 26 మొదటిది, నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయాలి అనగా దాని అర్థం ఏమిటి అంటే, చూడండి, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణమును గూర్చి మాట్లాడితే 100 మూరల పొడవు, 50 మూరల వెడల్పు నిడివితో ప్రత్యక్షపు గుడారము ఉండేది. అయితే వాక్యము సెలవిచ్చిన రీతిగా 10 తెరలతో ఒక మందిరమును చేయాలి. నీలి ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారి పని అయిన కెరూబులు గల వాటినిగా చేయాలి. అంటే ప్రతి తెర పొడవు 28 మూరలు, ప్రతి తెర పొడవు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఈ తెరలన్నిటికీ ఒకటే కొలత అని చెప్పాడు. దేవుని పిల్లలుగా నా మనవి ఏమిటి అంటే, తెర యొక్క పొడవు 28 మూరలు. ప్రియులారా, గమనించాలి, 28 మూరలు అంటే అడుగులలో వాటిని లెక్కించినట్లయితే 32 అడుగులు అవుతాయి. ఒక మూరకు 1.5 అడుగు కొలతలు ఉంటాయి. ఆ రీతిగా 28 మూరలు కలిపితే 32 అడుగులు వస్తుంది. ప్రియులారా, 32ని విడివిడి చేసి బైబిల్లో చదువుకున్నట్లయితే 1 3, ఇంకొకటి 2 అనని. 3 అనేటటువంటిది 3 తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని త్రిత్వమును సూచిస్తుంది. 3 అనేటటువంటిది తమ పోలికలో చేయబడ్డటువంటి నరుని గూర్చి, శరీరము, ప్రాణము, ఆత్మ కలిగిన మనిషిని సూచిస్తుంది. 3 అనేటటువంటిది 3 లోకాలను గూర్చి తెలియజెప్తుంది. పరలోకము, భూమి, పాతాళం గురించి తెలియజెప్తుంది. 2 అనేటటువంటిది ఈ 3 అనే సంఖ్య కలిగిన మనుష్యుడు పాపం చేసి దూరమైపోయాడు దేవునికి. తిరిగి ఆ దేవుని కలుసుకోవటానికి ఇక్కడ చెప్పబడిన 2 అనగా 2 కార్యములు. 1, మనుష్యుడు దేవుని కలుసుకోవటానికి పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. ధర్మశాస్త్రము మనుషుని యొక్క పాపాన్ని తెలియబరుస్తూ వచ్చేది. మనుషుడు తాను తెలుసుకున్న పాపమును బట్టి పాపానికి ప్రాయశ్చిత్తం కలగటానికి బలులర్పిస్తూ వచ్చాడు. ఆ బలులు ప్రియులర కోడెదూడ, గొర్రె, పక్షి తదితరములు అయినటువంటివి. ఆ రోజున దేవుణ్ణి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్లను పాపం చేసి దూరమైన మనుషుడు ఆ కృపగల దేవుణ్ణి కలుసుకోవటానికి ఆ యొక్క 2 అనే సంఖ్య వారికి ధర్మశాస్త్రము, ఆ 2వది బలి కార్యక్రమముల ద్వారా పాపము చేసిన ఒక వ్యక్తి తను తాను పరిశుద్ధపరచుకొని మహోన్నతుడైన దేవుణ్ణి కలుసుకోవాలి. ఈ గొప్ప కార్యాన్ని మీరు ఆలోచించాలి. వింటున్న దైవ జనాంగమ, మహా ఉన్నతుడైన దేవుని యొక్క కృపను బట్టి ప్రతి వారు కూడా ఈ విషయాన్ని గమనించాలి.
ఇది పాత నిబంధన కాలమునకు సంబంధించినటువంటి సమాచారం. అనగా 28 మూరలు అని చెప్పబడినటువంటి ఆ కొలతకు సంబంధించింది. 28 మూరల్ని అడుగులలో లెక్కబెడితే 32 అని. ఈ 32ని 3 2గా మనం విభజిస్తే 3 త్రిత్వానికి, మనుషునికి, 3 లోకాలకు అని చెప్పాను. 2 అనేది దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు, తరువాత వాడు అర్పించు బలులకు సంబంధించింది. ఈ 3 2 కలిపితే 5 అనే సంఖ్య వస్తుంది. 5 అనేటటువంటిది ఆ సర్వశక్తిమంతుడైన యేసుప్రభుల వారు శిలువ మీద వేలాడిన కార్యమునకు గుర్తయి ఉంటుంది. అనగా ఇక మీదట బలులు ధర్మశాస్త్రము కాక 5 అనగా సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారు శిలువ మీద తాను పొందిన 5 గాయముల ద్వారా కార్చిన ప్రశస్తమైన రక్తముతో ఒక వ్యక్తి పవిత్రపరచబడతాడు అనే సూచన అక్కడే చెప్పబడి ఉంది. ఇప్పుడు 4 మూరలు వెడల్పు అని చెప్పాడు. 4 మూరలు అంటే అడుగులలో 6 అడుగులు అని అర్థం. 6 అనేటటువంటిది దేవుని సంఖ్య. 6 రోజులు దేవుడు పనిచేసి 7వ రోజున విశ్రాంతిని తీసుకున్నాడు. రెండవది 6 అనేటటువంటి ఆ సంఖ్య మనిషిని చేసిన సంఖ్య. 6వ రోజున దేవుడు తమ పోలికలో, తమ స్వరూపంలో నరుని చేశాడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి 6 అనేటటువంటిది దేవుని సంఖ్య అని చెప్పాలి. వింటున్న దైవ జనాంగమా, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా ఆలోచించవలసిన విషయం. ఈ రోజున మనుష్యుడు, దేవుడు చేసిన మనుష్యుడు, దేవుడు ఇద్దరు కూడా కలుసుకునే స్థలం అది. వారిద్దరు కూడా అక్కడ మాట్లాడుకునే స్థలం. దేవుడు ఆ మనిషితోనూ, మనిషి దేవునితోనూ మాట్లాడు కార్యం. దేవుడు మనిషితో ఆ వ్యక్తి తప్పితాలను గురించి, పాప శాపములు, లోపములు గురించి దేవుడు ఆ స్థలంలో మాట్లాడతారు. తర్వాత మనుషుడు దేవుడు తనతో మాట్లాడిన విషయములను విని పశ్చాత్తాపపడి పరిశుద్ధ పరచబడతాడు. కాబట్టి మందిరము యొక్క పొడవు వాక్యంలో సెలవిచ్చినట్లు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు అని వాక్యము సెలవిస్తుంది. తెరలన్నిటికీ ఒకటే కొలత. తెరలలో కొలతల తేడా ఉండకూడదు. 5 తెరలను ఒకవైపున, 5 తెరలు ఒకదానితో ఒకటి కూర్చాలి. అంటే ఒకవైపున 5 తెరలు ఉండాలి. 5 తెరలు వెడల్పు 6 అడుగులు. అంటే 5 తెరలు ఇంటూ 6 అడుగులంటే 30 అనే సంఖ్య వస్తుంది. దేవుని పిల్లలు గమనించవలసిన విషయం, ఆ యొక్క తెర యొక్క వెడల్పు 30 అడుగులు అని. 30 అడుగులంటే తండ్రి, కుమారులు, పరిశుద్ధాత్మ దేవుళ్ళని దాని అర్థం. రెండవది, మిగిలిన 5 తెరలు కూడా ఒకదానితో ఒకటి కూర్చాలి. మరొక 5 తెరల్ని కూడా ఒకదానితో ఒకటి కూర్చాలి. అది కూడా 30 అడుగుల వెడల్పు. తెరల కూర్పు చివరన మొదటి తెర అంచున నీలి నూలుతో
కొలుకులను చేయాలి. నీలి నూలుతో కొలుకులు చేయాలి అంటే నీలి రంగు సమాధానమునకు గుర్తై ఉన్నది. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నీలి రంగు అనేటటువంటిది ప్రియులారా, ఆ నీలి దారముతో కుట్టిన వస్త్రాలు పూజా కార్యక్రమములలో ఉపయోగించేవారు. ఆ తరువాత యాజక ధర్మాన్ని నిర్వర్తించే యాజకులు వస్త్రాలుగా కుట్టించుకునేవారు. మందిరపు తెరలకు తయారు చేసేవారు. ఈ రీతిగా నీలి నూలుతో ఇటువంటి కార్యక్రమములను వారు చేసేవారు. దేవాలయానికి, తరువాత యాజక వస్త్రాలకు, తరువాత పూజా కార్యక్రమముల నిమిత్తమై వారు ఈ నీలి రంగు దారముతో అల్లిన వస్త్రాలను ఉపయోగించేటటువంటి వారు. ప్రియులారా, రెండవది ఊదా నూలుతోనూ అని చెప్పాడు. ఊదా రంగు అనేది కూడా ప్రాముఖ్యమైనదే. ఊదా రంగును హెబ్రీ భాషలో టెకేలెత్ అని పిలిచేవారు. ఊదా నూలుతో చేయబడినటువంటి వస్త్రాలు. ఊదా అంటే కూడా నీలి రంగు అని అర్థం. ఆ రోజుల్లో పంజపు బట్టలతో కలిపి దేవాలయపు వస్త్రాలు యాజకుని యొక్క వస్త్రాలకు ఉపయోగించేవారు. నన్ను గమనించాలి. ఇది నిర్గమాకాండము 26వ అధ్యాయము 1వ వచనంలోను, సంఖ్యాకాండము 15వ అధ్యాయం 38, 39 వచనాలలో కూడా రాయబడి ఉంది. సంఖ్యాకాండము 15వ అధ్యాయం 37, 39 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలీయులతో ఈ రీతిగా చెప్పాలి, వారు తమ తరతరములకు తమ బట్టలు అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలించవలెను. మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపక, దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును అని సెలవిచ్చాడు. నీలి దారముతో సూత్రము ఆ కుచ్చుల మీద తగిలించాలి అని చెప్పాడు. దేవుని పిల్లలైన మనము ఆలోచించవలసిన విషయం ఎందుకిది అని అంటే, దేవునిని జ్ఞాపకం చేసుకొనుటకు, దేవుని ఆజ్ఞల్ని జ్ఞాపకం చేసుకొనుటకు, వారు దేవునికి ప్రతిష్ఠులై ఉండటానికి, మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరించక, దాన్ని చూసి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకు నీలి సూత్రము ఆ కుచ్చును వారి వస్త్రములకు తగిలించుకోవాలి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈ ఊదా రంగు పవిత్రతకు సూచన. ఊదా రంగు పరలోకానికి సూచన. ఊదా రంగు రాజరికానికి, యాజకులకు సూచన అయి ఉన్నది. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ ఊదా రంగు విషయంలో